చూస్తే నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి సృష్టించిన బీభత్సం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ముప్పు ఇంతటితో అయిపోలేదని, మరోసారి డేంజర్ ముంచుకొచ్చే అవకాశం ఉందని హిమాలయ ప్రాంతాలపై అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ ICIMOD కీలక హెచ్చరికలు జారీ చేసింది. వరదకు కారణమైన ప్రాంతంలో ఇంకా ఓ భారీ నీటి అడ్డంకి కొనసాగుతోందని, అది తెగిపోతే మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. మొదట ఈ విపత్తుకు కారణం భూకంపం అయ్యుండొచ్చని అనుమానాలు వ్యక్తమైన అమెరికా జియోలాజికల్ సర్వే విశ్లేషణలో కీలక విషయం వెలుగులోకొచ్చింది. 5.2 తీవ్రతతో నమోదైన సిస్మిక్ సంకేతాలు వాస్తవానికి భూకంపం వల్ల కాకుండా భారీ కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఏర్పడినవిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో భారీగా మంచు, రాళ్లు కదలడంతో భూకంప తరంగాల్లాంటి సంకేతాలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు ఈ అంచనాలు చేస్తున్నారు. హిమానీ నదంలోని దిగువ భాగం విరిగిపడి 100 మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మంచు, రాళ్ల భారీ దిబ్బ లేండే ఖోలా నదిలో పడడంతో ఒక్కసారిగా నీరు, బురద, భారీ బండరాళ్లతో కూడిన వరద ప్రవాహం దిగువకు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ వరద ప్రభావం నేపాల్కే పరిమితం కాలేదు. టిబెట్లోని గ్యూవోంగ్ ప్రాంతం కూడా తీవ్రంగా దెబ్బతింది. మట్టి, రాళ్ల ప్రవాహంతో రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా దెబ్బతిన్నాయి. మెరుపు వరదల తీవ్రతకు నదుల్లో నీటి మట్టాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. త్రిశూలి నదిలోని గల్చు ప్రాంతంలో కేవలం 30 నిమిషాల్లోనే నీటి మట్టం 9 మీటర్ల మేర పెరిగింది. మాలేఖు ప్రాంతంలో 7 మీటర్ల మేర పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇంత వేగంగా నీటి మట్టం పెరగడం వల్ల పర్వత ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన నీరు, మట్టి, మంచు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.